నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు పెదకాకాణిలో శంకర కంటి ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదలకు ఉచిత వైద్యం చేస్తూ వారి జీవితాల్లో శంకర్ ఆసుపత్రి వెలుగులు నింపుతుందని ప్రశంస. నగరంలో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. శివనామస్మరణతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివుణ్ణి కీర్తించిన భక్తులు. శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. టీటీడీ దేవస్థానం అన్నప్రసాదం రుచిని శుభ్రతను కీర్తిస్తూ సెల్ఫీ వీడియో విడుదల. పార్వతీపురం జీసీసీ ఆవరణలో ఘనంగా ప్రారంభమైన జన్ గౌరవ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జీసీసీ సంతను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి. అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాణి శంకర కంటి ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 5 దశాబ్దాలుగా శంకర ఆసుపత్రి పేదలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీ కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆసుపత్రి నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, నిస్వార్థంగా సేవలు చేసే ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతుందని, కాబట్టి కంచిపీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుందన్నారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచిపీఠం ఆది నుంచి హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతుందని, అందులో భాగంగానే ఆదిశంకరాచార్యులు దేశంలో 4 ప్రాంతాల్లో 4 పీఠాలను స్థాపించి హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, శంకర ఐ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర హై హాస్పిటల్ 1977లో ఈ సేవా కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇప్పుడే రమణి గారు చెప్పారు, తొందరలోనే 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం. ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ని అందరినీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్న, ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది. ఈరోజు 2268 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం 2570 పడకలున్నాయి. భారతదేశంలోనే కాకుండా నేపాల్, కంబోడియా, నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. నగరంలో యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని విశాఖ లోక్సభ నియోజకవర్గ సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. నగరంలో విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, ఈ నెల 12న సాగర తీరంలో, 17న గాజువాకలో యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా వల్లభాయ్ పటేల్ దేశానికి ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. పటేల్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న యూనిటీ మార్చిల్లో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొంటారని భరత్ తెలియజేశారు.
14-15వ తారీఖు మీ అందరికీ తెలుసు సిఐఐ నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగబోతుంది. ఇదొక కాన్ఫిడెన్స్ బూస్టింగే కాదు, ఒక సిగ్నల్లు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పంపించాలని చాలా బలంగా ఆలోచిస్తుంది. సమాచారాల ప్రకారం ఇవాళ 410 MOUలు, ఇంచుమించు 9.8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ మీద MOUs ఈ సమ్మిట్లో సైన్ అవ్వబోతున్నాయి. అండ్ గతంలో ఎలాగైతే కూటమి ప్రభుత్వంలో 14-19 మధ్యలో చేశామో, ఇప్పుడు కూడా ఈ ఇన్వెస్టర్స్ అందరినీ విశాఖపట్నాన్ని ఆహ్వానించడం, దానికి తగిన అరేంజ్మెంట్స్ కూడా ప్రభుత్వం తరఫున చాలా బాగా చేస్తున్నారు. నగర బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మీరు అందరూ నోటీస్ చేస్తుంటారు. దాంట్లో కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు చెప్పండి, ఏదైనా కరెక్ట్ చేసుకుంటాము. అండ్ దాని మీద కూడా నేను ప్రధానంగా కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పాను, ఈ డబ్బు మనం ఏదో పైన మేకప్ లాగా కాకుండా మనం పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి ఈ సమ్మిట్ తర్వాత కూడా నగరంలో ఉన్న సిటిజన్స్కి పనికొచ్చే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా గొప్ప నాయకుడు, స్వాతంత్ర యోధుడు. ఇందాక రాజుగారు చెప్పినట్టు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పాలించే రాష్ట్రాలు కాకుండా ఆల్మోస్ట్ ఒక 565-570 ప్రిన్స్లీ స్టేట్స్ దేశవ్యాప్తంగా ఉంటే వాటన్నిటినీ కన్విన్స్ చేసి భారతదేశం లోపలికి మీరు ఒక భాగస్వామ్యం అవ్వాలని ఒప్పించి ఒక యూనిటీ తీసుకొచ్చిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తీతీదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆయనకు రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వచనం, అదనపు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట తీతీదే బోర్డు సభ్యుడు ఎన్ సదాశివరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అధునాతన అన్నప్రసాద కేంద్రం నిర్మాణానికి ముఖేష్ అంబానీ చేయూత అందించనున్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో 100 కోట్లకు పైగా అంచనాలతో అత్యాధునిక కిచెన్, AI టెక్నాలజీతో భక్తులకు అన్నప్రసాద కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై తీతీదే దృష్టి సారించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ముఖేష్ అంబానీ దృష్టికి ఈ విషయం తీతీదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీసుకువెళ్లారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాలపై చేసిన కామెంట్స్ ఆ పార్టీ నేతలకు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. నిరంతరం టీటీడీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రతి చిన్న విషయంపై విషం చిన్నుతూ అసత్య ప్రచారాన్ని తెరతీస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు టీటీడీలో అన్నప్రసాద నాణ్యతను, రుచి, శుచి అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. టీటీడీ వారు ఇంతటి భోజనశాలను ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిర్వహణ తీరును ప్రశంసించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారు ఖచ్చితంగా తిరుమలలో అన్నప్రసాదం రుచి చూడాల్సిందేనని అంబటి రాంబాబు తనే ఓ వీడియో తీసి తద్వారా భక్తులకు కోరారు. ఇంతటి రుచికరమైన భోజనం ఇంతవరకు చూడలేదని కితాబిచ్చారు. టీటీడీ అన్నప్రసాదంపై అంబటి రాంబాబు ఇచ్చిన కితాబుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. శ్రీవారి సన్నిధిలో అంబటి రాంబాబు అన్ని నిజాలే చెప్పారని భక్తులు అంటున్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాను. బంధువులు, మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది. ఆ తర్వాత సుమారుగా 1 గంట ప్రాంతంలో అందరం కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం. అక్కడే భోజనం కూడా చేశాం. అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం. తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. రోజుకి కనీసం 90,000 మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు.
సరే, ఇంకా కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో, బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో 1,30,000 నుంచి 1,40,000 వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు. రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు. దీనికి దేశవ్యాప్తంగా అనడం కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2,700 కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ అక్యుములేట్ అయి ఉంది. దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి నేను కుటుంబ సమేతంగా వెళ్ళి భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చాలా తృప్తి పడ్డానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. మహావిశాఖ శివనామస్మరణతో మారుమ్రోగింది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు పరమేశ్వరుని కీర్తించారు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో నగరంలో శివాలయాలన్నీ భక్తులతో కోలాహలంగా మారాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుని దర్శించుకున్నారు. కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన 3వ సోమవారం కావడంతో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఆలయంలో నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో భక్తులు పాల్గొని త్రినేత్రునికి పూజలు గావించారు. 3వ సోమవారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పలు శివాలయాలకు వెళ్లి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. కార్తీక మాస విశిష్టతను వేద పండితులు వివరించారు. 40వ అఖిల భారత తపాలా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నగరంలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంటును తపాలా శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బివి శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందని చెప్పారు. 14 రాష్ట్రాల నుంచి 121 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. మెన్స్ సింగిల్స్ డబుల్స్, అదేవిధంగా ఉమెన్స్ సింగిల్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలియజేశారు. తపాలా శాఖ ఉద్యోగుల్లో పోటీతత్వం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని శ్రీదేవి చెప్పారు. క్రీడాకారులు గెలుపు ఓటములతో ప్రమేయం లేకుండా ఐక్యంగా ముందుకు సాగుతూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఎన్వీఎస్ఎన్ రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ పి కోమల్ కుమార్, రీజనల్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ కేవీడి సాగర్ పాల్గొన్నారు. All India Postal Table Tennis Tournament, which is being held in Visakhapatnam, 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు. ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ వచ్చారు. ఇండియా నుంచి మన పోస్టల్ వర్కర్స్ ఎవరున్నారో వాళ్ళ టీమ్స్ ఇవి. డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఆడుతుంటారు, వేరే వేరే ఆటలు ఆడుతుంటారు. ఇక్కడ మనము టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పెట్టాము. 14 టీమ్స్ వచ్చారు. ఇది 14 టీంలు ఫ్రమ్ ఇండియా మొత్తం నుంచి 129 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి బాగా మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ నుంచి మేము సపోర్ట్ తీసుకుంటాము ప్రొఫెషనల్గా కండక్ట్ చేసేకి. పోటీ పడతారు ఇండివిజువల్ కేటగిరీలో, డబుల్స్లో, టీమ్ కేటగిరీ. ఇది 10 నుంచి 14వ తారీఖు వరకు. 14వ తారీఖు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది, వేర్ ఆల్ ద ప్లేయర్స్ విల్ బీ అవార్డెడ్. తెలుగు భాషా పరిరక్షణకు, భాషాభివృద్ధికి సిపి బ్రౌన్ చేసిన కృషి అమోఘమని ఏయూ తెలుగు విభాగం అధిపతి జె అప్పారావు కొనియాడారు. ఏయూ తెలుగు విభాగం ఆధ్వర్యంలో సిపి బ్రౌన్ 227వ జయంతి కార్యక్రమం జరిగింది. బ్రౌన్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు, అరసం ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, డాక్టర్ ధామర వెంకట సూర్యారావు, ఆచార్య వెలమల సింహన్న, డాక్టర్ పులపర్తి శ్రీనివాసరావు, డాక్టర్ నాగకృష్ణవేణి, డాక్టర్ ఎం ప్రతాప్, డాక్టర్ రాజులపాటి శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య అప్పారావు మాట్లాడుతూ సిపి బ్రౌన్ ఎన్నో పరిశోధనలు చేసి తెలుగు భాషాభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. ఎందరో కవులు, సాహితీవేత్తలను ప్రోత్సహించడమే కాకుండా వేమన శతకాలపై పరిశోధనలు చేసి వాటి పరిరక్షణకు కృషి చేసి తెలుగు భాషాభిమానిగా బ్రౌన్ అని కొనియాడారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేమన్నారు. బ్రౌన్ ఆంగ్లేయుడైన తెలుగు భాషా సాహిత్య వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన సాహితీమూర్తిని ప్రశంసించారు. సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి జన్మదినం
1798 సంవత్సరంలో ఇదే రోజు ఆయన జన్మించడం జరిగింది. 227 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుకి మనం ఆయన్ని స్మరించుకుని ఆయన యొక్క విశిష్టతని ఇక్కడ చెప్పుకుంటున్నాము అంటే ఆయన చేసిన కృషి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అనడంలో అతిశయోక్తి లేదు. కారణం 1825 సంవత్సరంలో ఆయన ఒక మాట అన్నాడు. ఆయన పుస్తకంలో రాశాడు, అంటమే కాదు. తెలుగు భాష దీనస్థితి గురించి ఎంత చక్కటి మాట అన్నాడంటే, పొడగంటి పోతున్న ప్రమిదిలో ఒత్తిలా తెలుగు భాష పరిస్థితి ఉంది అని అన్నాడు. అంటే దీపము ఆరిపోతున్న పరిస్థితిలాగా తెలుగు భాష పరిస్థితి దైన్య స్థితిలో ఉందని చెప్పాడు ఆయన. ఆయన పుస్తకంలో రాసిన పదాలు నేను చెప్తున్నాను. అంటే ఎంత గొప్ప పరిస్థితి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం అందరం కూడా మగ్గిపోయాము, బానిసలుగా బ్రతికాము. ఇవన్నీ వాస్తవాలే, కాదని నేను అన్నాను. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళల్లో కూడా ఒక నలుగురు అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జీసీసీ ద్వారా నాణ్యమైన వస్తువులను విక్రయించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. జన్ జాతీయ గౌరవ దినోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం పార్వతీపురం గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గిరిజన సంతను యశ్వంత్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి 15 వరకు జన్ జాతీయ గౌరవ దినోత్సవ వేడుకల్లో భాగంగా బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో నేడు గిరిజన సంతను నిర్వహించడం జరిగిందన్నారు. గిరిజనులు పండించిన పంటను జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. కొనుగోలు చేసిన వస్తువులను జీసీసీ ద్వారా విక్రయించడం జరుగుతుందని తెలిపారు. గిరిజనుల వద్ద నాణ్యమైన వస్తువులు లభిస్తాయని ప్రతి ఒక్కరూ జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడం వల్ల వారికి సరైన ధర లభించేలా ప్రోత్సహించడం లక్ష్యమని పేర్కొన్నారు. బయట కొనుగోలు చేసిన వస్తువులకు జీసీసీ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను పోల్చి చూసుకోవాలని సూచించారు. అటవీ ఉత్పత్తులను సేకరించి సరైన పద్ధతులు, నాణ్యమైన ప్రమాణాలు మరియు సరుకులతో నకిలీవి మంచివి గుర్తించే విధానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. గిరిజనులు దళారుల నుండి మోసపోకుండా రక్షించడమే ఈ గిరిజన సంత యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. నగరంలో టీటీబీ విశాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమ్మిట్లో 400కు పైగా ఒప్పందాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఇప్పటికే మంత్రివర్గం 9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని, రాబోయే వారం రోజుల్లో శంకుస్థాపనలు జరుగుతాయని భరత్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరును తప్పుపట్టారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నగరంలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో వైసీపీ ర్యాలీలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేసేందుకు జగన్ రెడ్డి బ్యాచ్ కుతంత్రాలు పన్నుతుందని భరత్ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు వైసీపీ నేతల వైఖరిని గమనించాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి అయ్యే టైంలో లాస్ట్ టైం కూడా ఒక సమ్మిట్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ ప్లాన్ చేశారు. ఈసారి కూడా వాళ్ళు చేస్తుంటే చాలా దురదృష్టం. ఇది ప్రజలు మీడియా ద్వారా గమనించారు. రాష్ట్రానికి అసలు యువతకి ఉద్యోగాలు తీసుకుని రావాలంటే ఎంత కష్టమో, మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు తీసుకొస్తుంటే ప్రతిదీ ఎట్లా అడ్డుకోవాలి అంటే అన్ని రకాలుగా. అనకాపల్లి పార్లమెంట్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రాజెక్ట్స్ వస్తే ఆ ల్యాండ్ అక్విజిషన్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి డిస్టర్బెన్స్లు చేయడము, కొన్ని ప్రాజెక్టుల మీద ల్యాండ్ అలాట్మెంట్కి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ల్యాండ్ ఇవ్వకూడదని కోర్టుకు వెళ్ళడము. అంటే వాళ్ళకి అభివృద్ధి కట్టడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఎరగొట్టడము, ప్రజావేదిక ఎలా ఎరగొట్టారు, అన్నీ ఎట్లా నాశనం చేయాలనే దాంట్లో వాళ్ళు బాగా పిహెచ్డీ చేశారు. సో మీ ద్వారా నేను కోరేది ఏంటి అంటే ప్రజలు దీనికి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో. మీరు రాష్ట్రానికి మేలు జరిగి చాలా దేశాల నుంచి, అంటే ఇంచుమించు 40-50 దేశాల నుంచి పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి, మన నగరానికి వస్తున్నప్పుడు ఈ టైంలో వాళ్ళు ఇది ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు అర్థం చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా? వాళ్ళకి ఏ ఇష్యూ, మేము ఏదో తప్పు చేశాము అది వాళ్ళకి చూపించాలని ఉంది, వాళ్ళు ఏ టైం అన్నా చేసుకోవచ్చు కదా. ఎవరు ఆపుతున్నారు వాళ్ళని? మేము వాళ్ళలాగా జియో 1 ఇంట్రడ్యూస్ చేసి పబ్లిక్లో మీటింగ్లు చేయకూడదని, కోవిడ్లో మాస్కులు మేము పెట్టుకోవాలి, వాళ్ళు మాత్రం బైక్ ర్యాలీలు చేసుకోవచ్చు, ఇవన్నీ మేము కాదు కదా. ఇవాళ చట్టం అనేది అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది. సో
సో వాళ్ళు ఏ టైంలోనో ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఏదైనా విభజన ఉంటే మీరు ఏదైనా తప్పు చేస్తున్నారంటే నిలదీయమనండి, ఎవరు వాళ్ళని ఆపట్లేదు కదా. పార్ట్నర్షిప్ సమ్మిట్ టైంలో వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో డైవర్ట్ చేద్దాము, విశాఖపట్నంకి చెడ్డ పేరు తీసుకొద్దాము అని పనిచేస్తే మాత్రం గవర్నమెంట్ తరఫున చాలా ఫర్మ్గా డీల్ చేస్తాము. మీడియా ద్వారా కూడా మీరు ఈ మెసేజ్ ప్రజల లోపలికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. ప్రాథమిక విద్యను తెలుగు భాషలో విధిగా రాష్ట్రంలో బోధించాలని కూటమి ప్రభుత్వాన్ని తెలుగు దండు అధ్యక్షులు పురావస్తు సూరి డిమాండ్ చేశారు. సిపి బ్రౌన్ జయంతి సందర్భంగా ఈవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద తెలుగు భాషా రక్షణకై సత్యాగ్రహ దీక్ష శిబిరం జరిగింది. తెలుగు దండు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సాహితీవేత్తలు, తెలుగు భాషా అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మాతృభాషకు తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని, తెలుగు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేటి తరం మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఇతర రాష్ట్రాల వారు తమ మాతృభాషకి ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. తెలుగువారు తమ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఆంధ్రుల మాతృభాష పరిరక్షణకు తెలుగు దండు నిరంతరం పోరాడుతుందని సూరి స్పష్టం చేశారు. ఈరోజు మనం మన తెలుగు భాష రక్షణ కోసం టిట్టిబ సత్యాగ్రహానికి సంకల్పం చెప్పుకున్నాం. కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వాలు 30-40 ఏళ్లుగా మన తెలుగు తల్లిని, తెలుగు భాషను దగా చేస్తూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక నాలుక, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నాలుక, మొత్తానికి మన భాషను భ్రష్టు పట్టించడానికి ఈ ప్రభుత్వాలు కంకణాలు కట్టుకుంటున్నాయి. ఈ సంకల్పాన్ని చెప్పుకోవడానికి ఆలంబనగా ఈరోజు మన తెలుగు భాషకు ఎంతో సేవ చేసినటువంటి, ఆంగ్లేయుడై ఉండి కూడా ఆంధ్రుల కంటే ఎక్కువగా సేవ చేసినటువంటి సిపి బ్రౌన్ దొర గారి జన్మదినం ఈరోజు. ఆ జయంతిని ఆలంబనగా చేసుకొని మనం ఈ సత్యాగ్రహానికి, ఈ కార్యక్రమానికి, నిరసన దీక్షకు మనం ఈరోజు సంకల్పం చెప్పుకున్నాం. వారికి నివాళి కూడా అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వేదిక నుండి ప్రభుత్వానికి విన్నపం ఏంటి అంటే, ప్రాథమిక విద్య అనేది మన తెలుగు గడ్డ మీద, అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా సరే, ప్రాథమిక విద్య ఖచ్చితంగా తెలుగు భాషలో జరగాలి. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టండి. ఆంగ్లంతో ఎవరికి పేచీ లేదు, ఎవరికి పంచాయతీ లేదు, ఆంగ్లం కావాలి. కానీ ప్రాథమిక విద్యలో కూడా మీరు ఆల్ తీసేసి ఏబిసిడీలు చెప్తామంటే అక్షరాలు మీ అయ్యలు కనిపెట్టలేదు, వ్యాకరణాలు మీ తాతలు రాయలేదు. ఈ భాష, ఈ సంస్కృతి, జాతి సొత్తు, దాన్ని భద్రంగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ హక్కు మన బిడ్డలకు ఉంది. కాబట్టి 18 నెలలు అవుతుంది సుమారుగా మీ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. వేదికల మీద చూస్తే తెలుగు భాష గురించి మీలాగా మాట్లాడేవాళ్ళు, మన ప్రాచీన కవులు కూడా మీ అంత కవిత్వం చెప్పలేరు తెలుగు భాష వైభవాన్ని గురించి. తీరా చేతల్లోకి వచ్చేటప్పటికి శూన్యంగా చూపిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వమా, ఓ కూటమి ప్రభుత్వమా, ఏమాత్రం సిగ్గు శరము ఉంటే ఈ పదం ఎందుకు వాడుతున్నాము అంటే, ప్రపంచంలో ఏ జాతికి లేదు ఈ జాడ్యం. ప్రతి జాతి తన మాతృభాషను, తన మాతృ సంస్కృతిని, తన చరిత్రను కాపాడుకోవడానికి కృషి చేస్తూ ఉంటే, ఈ తెలుగు గడ్డ మీద సిగ్గు శరము లేని మనం మాత్రమే మన భాషను ఖాతరీ చేయట్లేదు. సినర్జీస్ కంపెనీ యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సినర్జీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దాస్ డిమాండ్ చేశారు. కార్మికులకు బకాయి పడిన జీతాలను యాజమాన్యం తక్షణమే చెల్లించాలన్నారు. సినర్జీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేత దాస్ మాట్లాడుతూ దువ్వాడలో సినర్జీస్ కంపెనీ యాజమాన్య వైఖరిపై మండిపడ్డారు. కార్మికులకు 5 నెలలుగా యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. కార్మికుల బకాయిలు చెల్లించడం లేదని ప్రజాప్రతినిధులకు, ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. కార్మికులకు కంపెనీ యాజమాన్యం బకాయి పడిన జీతాలు చెల్లింపుకు అధికార యంత్రాంగం చొరవ చూపాలని దాస్ డిమాండ్ చేశారు. విశాఖ విఈపీజెడ్లో ఉన్నటువంటి సినర్జీస్ కంపెనీలో గత 25 సంవత్సరాల పైబడి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి గత 6 నెలల నుంచి కూడా జీతాలు చెల్లించకుండా యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. 2023 కోవిడ్ తర్వాత నుంచి ఏ నెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి లేదు. అయినా ఇన్నాళ్ళు సర్వీస్ ఉంది కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు కాకపోతే రేపన్న జీతాలు వస్తాయన్న నమ్మకంతో పనిచేస్తూ ఉంటే, ఈ రోజున కంపెనీ కార్మికులకు ఇస్తున్న సౌకర్యాలన్నీ ఒకటి తగ్గించింది. ఈ రోజున జీతాలు చెల్లించకపోవడం వల్ల
డ్యూటీలకు రావడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడుతుంది. 5.5 నెలల జీతాలు కొంతమందికి ఇవ్వాలి, 7 నెలల జీతాలు కొంతమందికి బకాయి ఉన్నారు. మొత్తం విదేశాలకు వెళ్ళి పనిచేసి వచ్చిన వాళ్ళ డబ్బులు కూడా ఇంతవరకు చెల్లించకుండా బకాయిలు పెట్టడం అనేది జరిగింది. రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా ఏ విధమైన గ్రాట్యుటీ కూడా చెల్లించాలనే పరిస్థితి ఉంది. ఇంకా 5.5 నెలల బకాయిలు చెల్లించాలని లేబర్ కమిషనర్ దగ్గర చర్చలు జరిగి ఆయన ఆర్డర్లను కూడా బేఖాతా చేయడంతో మేము ఆందోళనకు దిగాం. ఆందోళనకు దిగితే ఈ రోజున కంపెనీ మేము నడపం, మా దగ్గర డబ్బులు లేవు, మీకు నచ్చింది చేసుకోండి అనే పద్ధతుల్లో యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. గౌరవ కలెక్టర్ గారు పిలిచి మాతో 2 సార్లు చర్చలు జరిపారు. చర్చలు జరిపి జీతాలు చెల్లిస్తారేమో అనుకుంటే మన శనివారం నాడు పిలిచి మేము ఇప్పుడు యాజమాన్యం జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు, కంపెనీలో తయారైన వీల్స్ అనేవి ఫోర్జ్ కంపెనీ వాళ్ళు ఉండిపోయాయి, ఆ కంపెనీ వాళ్ళు ఆ సరుకును తీసుకెళ్ళడానికి మీరు అనుమతించాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే వాళ్ళ సరుకుల మీద ఉన్న ఇంట్రెస్ట్ కార్మికుల తాలూకా కుటుంబాల మీద, వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ యొక్క జీతబత్యాల మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదు మీకు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. గౌరవ భరత్ గారు ఎంపీ గారు విశాఖపట్నం ప్రథమ పౌరుడు, ఆయన దగ్గరికి మొరబెట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరు. వాళ్ళ భర్త చనిపోయి బాధల్లో ఉన్నారు ఆవిడ, కాబట్టి ఆవిడ మా బంధువు, మేము జీతాలు ఇవ్వలేరు, ఆవిడ ఏం చేస్తారు అని చెప్పేసి తిరిగి కార్మికులకి బెదిరించే పరిస్థితిలో ఆయన ఉన్నారు. అంటే ఒక సంస్థలో కోట్లాది రూపాయల లాభాలు వచ్చినంతసేపు కార్మికులు కావాలి. మాకు వచ్చిన సమస్య చాలా పెద్ద సమస్య, చిన్న సమస్య కాదు. కానీ మా సమస్యలు తీర్చడానికి ఆ దేవుడైనా దిగి రావాలేమో. మా బాధలు అలా ఉన్నాయి, చెప్పుకోవడానికి కూడా వర్ణాతీతం. మాకు రావాల్సిన జీతాలు 6.5 నెలలు మొత్తం అండి. అంటే ఒక క్యాడర్లో 5.5 నెలలు ఇవ్వాలి, ఒక క్యాడర్లో ఇంకో క్యాడర్లో 6.5 నెలలు ఇవ్వాలండి. ఈ జీతాలు బకాయి పడింది గత సంవత్సరం నుంచి, అంటే కరోనా నుంచి లేట్ అయింది, డిలే అయ్యాయి. ఆ డిలే కాస్త ఏమైంది ఓవర్ డిలే అయ్యి మాకు గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వరకు కేవలం అందిన జీతాలు 5 జీతాలండి. ఈ 5 జీతాలు మిగతా 6.5 నెలల జీతాలు కూడా ఇవ్వలేదండి ఇప్పటి వరకు. వాటి కోసం మేము పలుసార్లు గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, అన్ని దగ్గరికి తిరిగాం, ప్రజాప్రతినిధుల దగ్గర కూడా తిరిగాం. కానీ ఆ సమస్యపై ఎవరు ఎటువంటి మాకు పరిష్కారం కనిపించలేదు. తర్వాత పిఎఫ్ అండి, పిఎఫ్ మా దగ్గర కట్ చేసుకున్న పిఎఫ్ ఏదైతే ఉందో అది 10 నెలలు కట్టాలండి. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు 10 నెలలు మా దగ్గర కట్ చేసుకుని కట్టలేదండి. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి సందర్భంగా సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు భాష సాహిత్య అభివృద్ధికి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చేసిన కృషి మరుపురానిదని పేర్కొన్నారు. తెలుగు నిఘంటువు రూపకల్పనలో ఆయన చేసిన సేవలు భాషా సంరక్షణకు పునాది వేశాయని తెలిపారు. యువత తెలుగు భాష వారసత్వాన్ని గౌరవించి సంరక్షించే దిశగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి ఈ సందీప్, ఇతర అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గుంటూరు పెదకాకాణిలో శంకర కంటి ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐకేర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదలకు ఉచిత వైద్యం చేస్తూ వారి జీవితాల్లో శంకర్ ఆసుపత్రి వెలుగులు నింపుతుందని ప్రశంస. నగరంలో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. శివనామస్మరణతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివుణ్ణి కీర్తించిన భక్తులు. శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. టీటీడీ దేవస్థానం అన్నప్రసాదం రుచిని, శుభ్రతను కీర్తిస్తూ సెల్ఫీ వీడియో విడుదల.
పార్వతీపురం జీసీసీ ఆవరణలో ఘనంగా ప్రారంభమైన జన్ గౌరవ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జీసీసీ సంతను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.